ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలు మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనపడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి అతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవర్ అయినా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన. పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క! మేడం ఆఫీస్ పెట్టారు కదా. నువ్వు ఆపండి, నీకు చూడా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటయ్యా, ఏం కావాలి? నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మర్డర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది. ఏమిటా స్పీడు? అదే, ఓ పెళ్లి జరగబోతుంది, వెంటనే వాళ్ళు ఆపాలి. అందుకని. ఏంటి పెళ్లి ఆపాలా? అబ్బా, ఆయన స్టోరీ మొత్తం చెప్పండి, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఊరుకోవయ్యా. ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ. ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు. ఇక నా కూతుర్ని నువ్వే సుఖపెడతావు. రే మేడాలు, గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడంట. భలేవారండి, మీరే మాట్లాడుతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. ఏమిట్రా బాబు, మంగళహారతి పడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం ఓ, తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇటీ, తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యని కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో లక్ష్మి, దేనికా పెడుపు చేతులారా చేసుకున్నావు మొదట పని. ఎంత పని చేశావు లక్ష్మి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతుంటూ బతు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో. ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి, మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావుడు నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా, పార్వతి, దేవదాసులు వచ్చాను. దేవదా. నీకు కూడా మేనలాగా కుక్కలంటే భయమా? అవును. తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే నవజీవనం హేతువాదం. మంగళసూత్రం కట్టు.
కంటే భద్రాచలం నీ పెళ్ళం నీ ఇష్టం కంటే అయ్యా ఆగండి, ఒక్క క్షణం తొందరపడద్దు. మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళదాం సార్. నిన్ను పేరు చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? కాదా? ఇంకొకప్పుడైతే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కళ్ళు వెళ్దామమ్మా. అమ్మా, మన పార్వతి పెళ్లి అయిపోతోంది. కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వదే. నువ్వు కలివయ్యా. ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాను లేవయ్యా. మేళాలు ముందు నువ్వు తాళి కట్టవయ్యా. బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు తాళం ఉంది, తీసుకుని చెప్తాను. అవుడు, ఒక్క నిమిషం ఆగొచ్చుగా. మీరెవరండి? పరాయి ఆడదాంతో మీకేం పని? మంగళసూత్రం కూడా ఒరిజినల్ కదా? ఇంకా కట్టాయి బాబు. ఆ! అబ్బా, ఈ టైంలోనే కరెంట్ పోవాలా? చిచి, తాళి కట్టేసా, నా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. బీంజాలండయా, బీంజాలండి. బియ్యం ఏంటయ్యా? అక్షింతలు. అక్షంతలా? అక్షంత చల్లండియా, అక్షంత చల్లండి. అమ్మా, మన పార్వతి పెళ్లి అయిపోయింది, చూసావా? పార్వతి పెళ్ళి అయిపోయిందా? ఆ, అమ్మయ్యా, అయితే నేను వెళ్తున్నా. అమ్మా అమ్మా ఎవరో చచ్చిపోయారంట, వయసు అని. నాకు పెళ్లి కాలేదు ఆ? నానా, ఆ. నాకు తాళి కట్టలేదు. తాళి నీకు కట్టలేదా? ఏయ్, మేడం ఆఫ్ చేయండి. చీకట్లో నేను తాళి ఎవరికి కట్టానబ్బా? నాకు కట్టావు బాబు. ఇది కొబ్బరి పడతా. మీరైనా చెప్పొచ్చు కదండి. అయ్యో, పెళ్లి అయిపోయిందని బాంబు చచ్చిపోయింది, ఇప్పుడెలా? అంటే ఇంకా కాలేదా? అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా. ఏమిటి ఆలస్యం? నేను పోవడమే ఆలస్యం. ఆ తాళి తీసి పోయా, త్వరగా 3 ముళ్ళు వేసేస్తాను. వేస్తావురా, వేస్తావు. ఎందుకు అయ్యు? ఆడదంటే అభిమానం, మంగళసూత్రం అంటే గౌరవం నీకుంటే కదరా. నాన్న, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఎవరి మీద నీ కోపం? నాకు ఎవరి మీద కోపం లేదు. రాంబాబు, జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు, నాకు తెలుసు. అందుకే మేము పరిగెత్తుకొచ్చాం. నీ అవసరం కోసం, నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభ్రంగా ఖర్చు వేయించావు, నీ అవసరం తెచ్చుకున్నావు. దానివల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనం అయిందో ఆలోచించావా? అవునరా, ఆ శుభలేఖ వల్లే పాపం జైకి జరగాల్సిన పెళ్లే ఆగిపోయింది. తల్లిని పోగొట్టుకుని అనాథయింది. నన్ను మోసం చేసినా క్షమిస్తాను కానీ ఆ అమ్మాయి బతుకుని అన్యాయం చేస్తే మాత్రం సహించను. ఏమిటో ఇంకా ఆలోచిస్తున్నావు? ఏ కాళ్ళు పుచ్చుకు బతకాలా? వద్దండి, ఆయన్ని బలవంత పెట్టకండి. సిఫార్సులతో, బెదిరింపులతో అదృష్టాలు, అభిప్రాయాలు మారవని ఆయనే చెప్పారు. ఆయన్ని పెళ్లి చేసుకునివ్వండి. ఎలా చేసుకుంటాడమ్మా? ఆగండి. నిజంగా నేను వేయించిన శుభలేఖ వల్ల నీ పెళ్లి ఆగిపోయిందా? అమ్మని పోగొట్టుకుని అనాథమయ్యావా? సారీ జయ, నేను మనిషిని. నీకు జరిగిన అన్యాయాన్ని నేను అర్థం చేసుకోగలను. మోసంతో, నటనతో నన్ను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావని అపోహపడి నిన్ను ద్వేషించానే గాని మరే కారణాల వల్ల కాదు. నాకు ఇప్పుడే తెలిసింది, పెళ్ళంటే పంతాలు, పట్టింపులు కావని, మనసు, మమత ముఖ్యమని. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వే నా భార్యవి. అవును జయ, నువ్వే నా భార్యవి. తీసుకోండి సార్, తీసుకోండి. తీసుకోండి సార్. అదే. శాబాష్. జయ, సావిత్రి, చూసావా? వాడెవడే? ఆ మాటే పదే పదే అనొద్దన్నాను. రాంబాబు, చాలా హ్యాపీగా ఉందయ్యా. అబద్ధంతో మొదలై నిజంతో ముగిసిందయ్యా మీ కథ. పార్వతి, దేవదా, పార్వతి దేవదా, ఎక్కడ? నా పెళ్ళం ఎక్కడ? నా పెళ్ళం కాదు, కాదు, దేవదా. కాదు. పెళ్లి కూతురు నా పెళ్ళం కాదు. మరి నా పెళ్ళం ఎక్కడ? ఆ? అబ్బబ్బా, ఇలా రండి. చూచే, ఇదిగో ఈ వెధవనే బట్టలు తీసి నూతులు పడేయండి. వెధవన పక్షి వీడు. పార్వతి పెళ్లి ఆగిపోయిందా? అవునమ్మా, ఆ పెళ్లి కొడుక్కి వేరే పిల్లతో పెళ్లి అయింది. మరి పార్వతి ఏది? అదిగో, పార్వతీ దేవదాసు మళ్ళీ ప్రేమించుకోవడం ప్రారంభించారు.
ఇంతకీ నేను చావాలా బతకాలా? నన్ను చంపకమ్మా, నీకు తోచినట్టు చెయ్యి.